మనలో చాలామంది బాధపడుతూ ఒక మాట చెప్తారండి. మన బతుకింతే, మన స్థాయి ఇంతే, మన తలరాత ఇంతే. మనలాంటి వాళ్లకు ఇవన్నీ కుదరవు. ఈ మాటలు ఎవరు చెప్పారండి? సమాజమా? పరిస్థితులా? లేక మన మనసులో నాటుకున్న భయమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు విషయం అర్థమవుతుందండి. మధ్య తరగతి వారికి ఉండేది డబ్బు సమస్య కాదండి. వారి ఆలోచనలే వాళ్ళ సమస్య. వెల్కమ్ టు సైలూస్ మనసున మనసై. ఏండి, మిడిల్ క్లాస్లో పుట్టడం మన తప్పు కాదు. అలా అని ప్రతి దానికి భయపడ్డం, ఏ పని చేద్దామన్నా వెనక్కి ఉండిపోవటం, భయపడి ఆగిపోవటం, జీవితంలో ప్రతి దానికి సర్దుకుంటూ వెళ్ళటం, ఇవి అంత మంచి విషయాలు కాదండి. ఇవన్నీ మన జీవితాన్ని చాలా చిన్నవిగా చూపిస్తాయండి. మన మీద మనకే ఆశను చంపేస్తాయి. ప్రతి దాంట్లో సర్దుబాటు, ఏ పని చేద్దామన్నా సరే భయము, వెనకడిగే తప్పించి ఒక్క అడుగు ముందుకు వెళ్ళి చేస్తే ఏమవుతుందో. ఎందుకంటే మనకి చాలా మాటలు మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయండి. చిన్నప్పటి నుంచి విన్న మాటలు గుర్తున్నాయండి. మనం మధ్యతరగతి వాళ్ళం, డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తాయా, బిజినెస్లు అంటే మన వల్ల కాదు, చదువు ఒక్కటే మనల్ని నిలబెడుతుంది, అది మన వల్ల కాదు, ఇది మన స్థాయి కాదు, మన బ్రతుకు ఇంతే, ఎక్కడ ఏమంటారు, చాప ఉన్నంత వరకే కాళ్ళు పరుచుకోవాలి, లేదా సామెత గుర్తు రావట్లేదండి. ఇవన్నీ కూడా విని చిరాకు వచ్చిందండి. ఈ మాటలు ఏ రోజు మనల్ని కాపాడలేదు సరికదా, నిరంతరం భయపెడుతూనే ఉన్నాయి. జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా మనల్ని ఆపేశాయండి ఈ భయాలన్నీని. ఇంతకీ అసలు భయం ఏంటంటే, ఏదన్నా స్టార్ట్ చేద్దామంటే ముందు డబ్బు పోతుందేమో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, వీడేంటి ఇలా చేస్తున్నాడని జడ్జ్ చేస్తారేమో, అవహేళన చేస్తారేమో, విజయం రాదేమో, ఫెయిల్ అయిపోతామేమో, అందరిలో నవ్వుల పాలైపోతామేమో. కానీ నిజమేంటో తెలుసా అండి, మీరు ప్రయత్నించకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. కానీ ప్రయత్నించి చూస్తే ఒక్క అవకాశాన్నైనా ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారండి. భయం మన శత్రువు కాదండి, కానీ భయానికి లోబడి ఉండటం మాత్రం అతి పెద్ద సమస్య అండి. అన్నింటికంటే మించి మన మాటలు, మనం మన మనసుతో ఏం మాట్లాడుతున్నామో, వాళ్ళు వీళ్ళు ఏముందండి అనేసిపోతారు. అవి చెవిలో ఇటు నుంచి ఇటు పోతాయి, లేకపోతే కొద్ది రోజులు ఉంటాయి. కానీ వాళ్ళు వీళ్ళు అన్నదాన్ని బట్టి మన మనసులో మనం ఏమనుకుంటున్నామో, మన నోటితో మనం ఏం చెప్తున్నామో, మన నోటంబడి వచ్చే మాటల్ని మన మనసు తీసుకొని వాటిని నిజమని నమ్ముతాదండి. నా వల్ల కాదు, నేను చేయలేనేమో, నేను ఫెయిల్ అవుతానేమో, నన్ను చూసి వాళ్ళు నవ్వుతారేమో, ఈ పనిలో నాకు విజయం రాదేమో, ఇలా చేస్తే నేను వెనకడుగైపోతానేమో, ఆ తర్వాత నవ్వుల పాలైపోతానేమో, మరింకా డబ్బు వేస్ట్ ఏమో, నాకు కుదరదు, నా వల్ల కాదు, నా బ్రతుకింతే. కాదండి, ఇలా కాదు మీరు ఆలోచించాల్సింది. నా వల్ల ఎందుకు కాదు, సరే ప్రయత్నిస్తాను, ఏదైతే అదే అవుద్ది. ఒకసారి ఫెయిల్ అయ్యానా, మళ్ళీ స్టార్ట్ చేస్తాను, నేర్చుకుని సాధిస్తాను, నేను అనుకున్నది సాధిస్తాను. మీ మనసులో మీరు ఏది సాధించాలనుకుంటున్నారో, అది చదువా, పదవా, మీ ఇష్టం. దాని గురించి మీరు పాజిటివ్గా ఆలోచించండి. మీరు పుట్టడం మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, కానీ అలానే ఉండాలని ఎక్కడా రాసిలేదు కదండి. అట్లీస్ట్ మీరు సంతోషంగా ఉండడానికి ఒక హక్కు ఉంది. అది మీకు తెలుసా? దేవుడిచ్చిన జన్మని సంతోషంతో ప్రతిరోజు గడపాలండి. అంతేగాని ప్రతిరోజు డౌట్, సెల్ఫ్ డౌట్, ఇతరుల మీద డౌట్, సెల్ఫ్ బ్లేమ్. ఎవరు చెప్పారండి? ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటండి బాబు. తెలివితేటలున్న మనకు అన్నీ కూడా నెగిటివ్ థాట్సే, ఒక్కటి కూడా పనికొచ్చింది ఉండదు. ఒక అడుగు ముందుకు వేయడానికి ఒక మంచి మాట కానీ, మంచి ఆలోచన కానీ ఎప్పుడూ రాదండి. మన తెలివికి ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఇదే. మనల్ని ఆలోచించండి అని భగవంతుడు వరం ఇస్తే మనం ఇలానే ఆలోచిస్తున్నామండి. మన మనసు మన నోటి వెంబడి ఏ మాటలు వస్తే ఆ మాటల్ని జాగ్రత్తగా వింటది, వాటి మీద వర్క్ చేస్తుందండి. కాబట్టి ఎప్పుడూ కూడా శుభమే పలకాలండి, పాజిటివ్గానే మాట్లాడాలి. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అన్న మాట మీరు వినే ఉంటారు. యద్భావం తద్భవతి. మీరు ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా అనుకుంటారో అలానే మీ లైఫ్లో వెళ్తాదండి. కాబట్టి మీకు మంచైనా చెడైనా చేసేవాళ్ళు బయట నుండి ఎవరు రావాల్సిన పని లేదండి. మీకు మీరే మంచి చేసుకోవచ్చు, అండ్ చెడు జరిగినా కూడా మీకు మీరే కారణం తప్పించి వేరెవరో కాదు. ఈ మాట మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే ఏదన్నా నేర్చుకోవాలన్నా, ఏదైనా మొదలు పెట్టాలన్నా కొంత డబ్బు ఖర్చు అవుద్ది. అది ఖర్చు అనుకుంటే ఎలా అండి? అది పెట్టుబడి. మీ నాలెడ్జ్‌కి, మీ స్కిల్‌కి, మీ హెల్త్‌కి, మీ మీద మీకు నమ్మకం కలగటానికి మీ పెట్టుబడి అండి అది. ఇవన్నింటి మీద మీరు వర్క్ చేశారనుకోండి, అప్పుడు మీరు సక్సెస్ సాధిస్తారు.
మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగిన రోజున మీ హెల్త్, మీ నాలెడ్జ్, మీ స్కిల్ అన్నీ పెరుగుతాయి. అప్పుడు డబ్బు మీ వెంబడే పరిగెట్టుకొని వస్తదండి. ఇది నమ్మండి. అలానే ఇతరులతో పోల్చుకోవడం ఆపేయాలి. వారి జీవితాన్ని, వీరి జీవితాన్ని చూసి మన దగ్గర అది లేదనుకోని, వాళ్ళకంటే మనం వెనకడుగులో ఉండిపోయామని, మన జీవితం ఇంతే అని అసలు అనుకోవద్దండి. ఎవరి లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో, ఎవరి లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుద్దో, ఎవరి లైఫ్‌లో ఏ టైంకి ఏం రాసిపెట్టుందో, మీరు చూసిన బాధ వాళ్ళు చూసుండరు. వాళ్ళేం బాధపడ్డారో మీకు తెలీదు. పైకి కనిపించేదే మీరు చూసి మిమ్మల్ని పోల్చుకున్నారు. మీ పోటీ ఎప్పుడు కూడా మీతోనే ఉండాలండి. నిన్న మీరు డల్‌గా ఉన్నారా? ఈరోజు అలా లేరా? వెరీ గుడ్. ఇవాళ కొంచెం ఒక స్టెప్ మీరేదన్నా సాధించారా? రేపు ఇంకొంచెం సాధించండి. అప్పుడు వెరీ, వెరీ గుడ్ అండి. నేను నెక్స్ట్ చెప్పనండి. ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఇష్టం. నిన్నటి కంటే ఈరోజు మీరు బావుంటే అది మీ విజయానికి మొదటి మెట్టు. మీరు కోట్లు సంపాదించాల్సిన పని లేదండి. ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచన, మంచి అలవాటు ఇవన్నీ కోట్ల కంటే కూడా ఎంతో మనశ్శాంతినిస్తాయండి. చిన్న అడుగైనా సరే జీవితంలో సరైన దిశలో వేస్తే మీరు ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఫైనల్‌గా మిడిల్ క్లాస్‌లో పుట్టడం మన తప్పో, నేరమో కాదు. అందులో పుట్టి మనమేమీ చెడిపోలేదు. సో, మిడిల్ క్లాస్‌లో పుట్టిన మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ రోజు రోజుకి డెవలప్ అవుతూ మనల్ని మనం బలోపేతంగా చేసుకుంటే మన పిల్లలు మన దగ్గర నుండి నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే అదే మన పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మీరు భయపడాలా? ధైర్యంగా ఉండాలా? అన్నది మీ డెసిషన్‌కే వదిలేస్తున్నానండి. ఈరోజు మీరు మారితే మీ రేపటి తరాలు మరింత చక్కగా ఉంటాయండి. మీ జీవితాన్ని మీ ఆలోచనలతో, మీ చేతలతో, మీ ధైర్యంతో, మీ కష్టంతో మరింత ముందుకి అభివృద్ధి పథంలో సాగాలని నేను కోరుకుంటూ, ఆ దేవుడికి మనల్నందరినీ కూడా మన జీవితంలో సరైన మార్గంలో నడిపించే శక్తినివ్వమని ప్రార్థిస్తూ ఇవాల్టికి ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.